జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు రీజనల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంత రైతులు. అలైన్మెంట్ మారుస్తూ ఈ నెల 15 లోపు ప్రకటన చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు రైతులు. జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ముసురు తీసుకునే పరిస్థితి ఉంది. యూరియా కొరకని రోడెక్కారు, రైతు బంధాన్ని రైతులకు ఇవ్వలేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పేరిట వంకర తిప్పుతున్నటువంటి ఇష్టానుసారంగా తిప్పుతున్నాడు. 4 సార్లు అలైన్మెంట్ మార్చారు. బడా కంపెనీలు పెద్దల భూములు ఉన్నటువంటి వారి కాడ అలైన్మెంట్ మార్చడం జరిగింది. కనుక ఉన్నటువంటి మంత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించండి, మీకు భూమి నేను మీకు కాంపన్సేషన్ ఎక్కిపిస్తా. ఈ రోజు గెలిచి గద్దెనెక్కిన తర్వాత ముఖం చాటేసినటువంటి పరిస్థితి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు అపాయింట్మెంట్ చేయట్లేదు. కనుక మేము ఈ బై ఎలక్షన్ నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని పొడగొడితే కాంగ్రెస్ పార్టీకి బుద్ధొచ్చే ఉద్దేశంగా 200 మంది ట్రిబుల్ రైతులను నామినేషన్ ఎన్నిక ఉన్నాం. 15వ తారీఖు వరకు అల్టిమేటం జారీ చేస్తున్నాం. ట్రిబుల్ రైతుల పక్షాన స్టేట్మెంట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ 16వ తారీఖు నాడు 1000 మంది వచ్చేసి నామినేషన్ చేస్తామని రాష్ట్ర పిలుపునిచ్చాము.